నిత్యం రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి పండుగ జరుపుకోనున్నారు. ఇవాళ విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగే ఖాదీ సంత కార్యక్రమానికి హాజరవనున్నారు సీఎం. అలాగే ఎంజీ రోడ్లో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ కార్నివాల్లోనూ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. సీఎం రేవంత్తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశమై దీని గురించి చర్చించారు. అభ్యర్థుల పేర్లతో జాబితా సిద్ధం చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. సీఎం రేస్లో అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రెడ్డికోటలో సీఎన్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కూటమి అభ్యర్థులు కొత్తవాళ్లైనా ప్రజలు ఓటేసి గెలిపించారని అన్నారు. మారాలని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నానని, ఇప్పటికైనా మార్పు రాకపోతే ఏం చేయాలో అదే చేస్తానంటూ హెచ్చరించారు. పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నానని, ఎమ్మెల్యేలు మారే వరకు ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు చంద్రబాబు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమన్నారు సీఎం. ఏపీ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు పూర్తిగా గాలి కొదిలేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోసానా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మటీ డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక అడుగులేస్తూ ఉంటే కనీసం చీమ కుట్టినట్లయినా లేదా అని ప్రశ్నించారు. సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని చంద్రబాబును నిలదీశారు జగన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ డీఏ ప్రకటించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ 5 డీఏలను పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పెండింగ్లో ఉన్న డీఏలను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిన్ని డీఏలను పేరుకుపోయేలా చేసిందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ తమ పార్టీలో కీలక పదవులను భర్తీ చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా 48 మందితో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే 114 మందితో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు జగన్. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ నూతన డీజీపీ శ్రీధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం సీఎం నివాసానికి వెళ్లారు. శ్రీధర్ రెడ్డి రేవంత్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతూనే ఉంది. 2 ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణను వాయిదా వేశారు స్పీకర్. ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు బీఆర్ఎస్ అడ్వకేట్స్. కాళీ యాదయ్య విచారణకు ఎక్కువ సమయం పట్టడంతో మిగిలిన 2 విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు స్పీకర్. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మానవత్వం చాటుకున్నారు. పెద్దపల్లిలోని రంగంపల్లి దగ్గర ఓ 2-వీలర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూలసాల మాజీ సర్పంచ్ మామిడి కొమరయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రీధర్ బాబు ఏదో యాక్సిడెంట్ జరిగిందని గమనించారు. వెంటనే కాన్వాయ్ను ఆపి కొమరయ్యను పరిశీలించారు. 108కి ఫోన్ చేసినా ఆలస్యమవుతూ ఉండడంతో వెంటనే ఆటో మాట్లాడి అందులో హాస్పిటల్కి తరలించారు. మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దామోదర్ రెడ్డి. వైఎస్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారాయన. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఉత్తరాదిన పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలోనూ దక్షిణాదిలో సీట్లు తగ్గేట్లు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాదిన పండించే గోధుమలకు భారీగా మద్దతు ధర పెంచి ఇక్కడ పండించే వరికి గిట్టుబాటు ధర తక్కువగా పెంచారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలను పట్టించుకోలేదన్నారు. సర్పంచ్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పుకొచ్చారు రామచంద్రరావు. బీజేపీ ఎంపీ ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. స్థానిక సంస్థల ఎన్నికలు రద్దవుతాయని, ఎవరూ పోటీ చేయొద్దని ఆయన ఎలా చెప్తారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరికి ఈటెల వ్యాఖ్యలే నిదర్శనమన్నారు కవిత. ఆయన వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు జైల్లో తనకు కనీస సౌకర్యాలు కూడా కనిపించలేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. జైలు అధికారులకు విపరీతమైన ఒత్తిడి ఉండేదని తెలిపారు. మిగిలిన ఖైదీలకిచ్చే సౌకర్యాలు కూడా తనకు ఇవ్వలేదన్నారు మిథున్ రెడ్డి. అనకాపల్లి జిల్లా మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పర్యటించారు. ఆసుపత్రి అభివృద్ధి పనుల జాప్యంపై ఆయన మండిపడ్డారు. వైసీపీ హయాంలో నిధులు విడుదల చేసినా పూర్తి చేయలేదంటూ ఫైర్ అయ్యారు. వెంటనే పనులు ప్రారంభించాలని ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారని జోగి రమేష్ తో పాటు మరో 7గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రజా సంక్షేమాన్ని కూటమి పాలకులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని, రౌడీ మూకలను పంపించి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన కొనసాగుతోందన్నారు శ్రీకాంత్ రెడ్డి. పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది ఐబొమ్మ. పోలీసులను సవాల్ చేస్తూ తమ వెబ్సైట్లో సంచలన ప్రకటన చేసింది. వెబ్సైట్ను గనుక బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామని వార్నింగ్ ఇచ్చింది. 5 కోట్ల మందికి పైగా యూజర్లు సమాచారం తమ దగ్గర ఉందంటూ బెదిరింపులకు దిగింది. మీడియా, ఓటీటీలకు షాకింగ్ రివీల్ అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డాడు. సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన విశాల్ బ్రహ్మ వద్ద భారీగా మత్తు పదార్థాలను గుర్తించారు డీఆర్ఐ అధికారులు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. ట్రాలీ బ్యాగ్ అడుగున ఏర్పాటు చేసిన రహస్య అరలో తెల్లటి పౌడర్ ఉన్నట్లు ప్లాస్టిక్ కవర్లు కనిపించడంతో వాటిని పరిశీలించారు అధికారులు. అందులో ఉన్నది కొకైన్ అని తేలింది. సీజ్ చేసిన కొకైన్ విలువ దాదాపు 40 కోట్లుగా అంచనా వేశారు అధికారులు. హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను ఈగల్ టీం పట్టుకుంది. కొబ్బరి బొండాల వెనుక గంజాయిని దాచి తీసుకువెళ్తున్న ఇద్దరిని పట్టుకుంది. వారి నుంచి 500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన ఇద్దరు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ మెహందీన్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నకిలీ మెహందీన్ తయారు చేసి కరాచీ కంపెనీ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ₹1,00,000 విలువ చేసే ఫేక్ మెహందీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాతంత్ర ఉద్యమంలో సంఘ్ కార్యకర్తల పోరాటం మరువలేందన్నారు ప్రధాని మోడీ. నిజాం వ్యతిరేక పోరాటంలోనూ సంఘ్ కార్యకర్తలు పోరాడారని, ఎందరో ప్రాణాలర్పించారని అన్నారు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు హాజరైన ప్రధాని ప్రత్యేక తపాలా బిళ్ల నాణాన్ని విడుదల చేశారు. దేశ సేవలో సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారన్నారు మోడీ. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. జ్వరం, కాళ్ల నొప్పితో బాధపడుతున్న 83 ఏళ్ల ఖర్గేకు బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు వైద్యులు. మంగళవారం ఆసుపత్రిలో చేరిన ఖర్గే క్షేమంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ దసరా కానుకిచ్చింది. ఉద్యోగులకు 3% డీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. దీంతో 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఢిల్లీలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయిన చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా వెలుచూస్తున్నాయి. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే ఈ బాబా వాట్సాప్ మెసేజ్లు చూస్తే అశ్లీల చాట్లు కనిపిస్తున్నాయి. రాత్రిపూట అమ్మాయిలను తన గదికి రమ్మని మెసేజ్ చేసేవాడు. రైంబవళ్లు విద్యార్థులతో చేసిన అశ్లీల
చాట్కు సంబంధించి ఆధారాలు సేకరించారు పోలీసులు. డిస్కో డాన్స్ చేస్తున్నా నాతో వచ్చి డాన్స్ చేస్తావా అంటూ చేసిన మెసేజ్లు వెలుగు చూశాయి. బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతమైంది. ఈ కేసులో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కర్ను, జూబిన్ మేనేజర్ సిద్ధార్థ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగపూర్ నుంచి భారత్కు వచ్చిన మహాంతను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సిద్ధార్థ శర్మను గురుగ్రామ్లోని ఓ అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. ఇద్దరిని విచారణ కోసం గౌహతికి తీసుకువెళ్లారు. మైసూర్ ప్యాలెస్లో ఆయుధ పూజలు నిర్వహించారు. మైసూర్ రాజు యదువీర్ చామరాజు ఒడియార్ కుటుంబం వారసత్వంగా పొందిన ఆయుధాలు, పట్టపు ఏనుగు, అశ్వం, గోవుకు పూజలు చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ దర్బార్ను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాజమందిరానికి చెందిన పురోహితులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు ప్యాలెస్లో ప్రతిష్టాత్మకమైన జంబూ సవారీ వేడుకలు జరగనున్నాయి. జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 9.1% పెరగడంతో 1,89,000 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. 15 ఆగస్టున జీఎస్టీలో సంస్కరణలు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత వసూళ్లు పెరిగాయని చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటు 5.5% కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మానిటరీ పాలసీని ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. హీరో నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అనుమతి లేకుండా ఆయన పేరును వాడొద్దని న్యాయస్థానం ఆదేశించింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ వేశారు. తన ఫోటోతో ఏఐ జనరేటెడ్ వీడియోలు తయారు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్న స్టార్ హీరో తన వీడియోలున్న 14 వెబ్సైట్స్ లింక్స్ ను తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓజీ సినిమా సక్సెస్ కు మూవీ టీం సమిష్టి కృషి కారణమన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డైరెక్టర్ సుజిత్ స్టోరీ కంటే ముందు విజువల్స్ చూపించేవాడని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన సంగీతమిచ్చాడంటూ మెచ్చుకున్నారు పవన్. సినిమాను వేడుకలా జరుపుకోవడం అరుదు అని, అది తమకు సాధ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపు తెల్లవారుజామున ఒడిశాలోని గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.